నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్లు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బంది పెడుతున్నారని తెలిస్తే తానే స్వయంగా అక్కడికి వెళ్తాను అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర పెట్రోలియం పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి. స్వాగతం పలికిన ఆలయ అధికారులు. మహిళలకు భద్రత కల్పించడం సామాజిక బాధ్యతన్న జస్టిస్ మన్మథరావు. తమ హక్కుల పట్ల మహిళలకు అవగాహన అవసరమని వ్యాఖ్య. ధాన్యం కొనుగోలులో రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారని తెలిస్తే తానే స్వయంగా అక్కడికి వెళ్తానని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ ప్రక్రియను సులభతరం చేసే విధానాలు తెచ్చామని, నిధులు అందుబాటులోకి ఉంచామని అన్నారు. అయినా అధికారులు, ఉద్యోగులు వైఫల్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే ఎందుకు సహించాలి అని సీఎం మండిపడ్డారు. తేమ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ పరంగా ఏం చేయాలో ఆలోచించాలని అన్నారు. బియ్యం రీసైక్లింగ్, స్మగ్లింగ్ అనేది మాఫియాలాగా తయారైందని, దీనిపై యంత్రాంగం ప్రణాళికలతో పనిచేయాలని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ధాన్యం కొనుగోలులో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదని అన్నారు. సమస్యలు రాకుండా సేకరణ పూర్తి చేయవలసిన బాధ్యత అధికారులదేనని అన్నారు. అధికారులు, ఉద్యోగులు, రైస్ మిల్లర్ల నుంచి సహాయ నిరాకరణ కారణంగా రైతులు ఇబ్బంది పడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. జిల్లాల వారి ధాన్యం కొనుగోలు వివరాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని సీఎం ఆదేశించారు. IVRS విధానం ద్వారా రైతుల నుంచి సమాచారం తెలుసుకుంటామని అన్నారు. గత ప్రభుత్వంలో కొన్ని మిల్లులు మాత్రమే పంపవలసి వచ్చేదని, సొమ్ము నెలల తరబడి ఇచ్చేవారు కాదని అన్నారు. ఇప్పుడు రైతులు తమ ధాన్యాన్ని ఏ మిల్లుకైనా పంపించవచ్చని అన్నారు. 24 నుంచి 48 గంటల్లోనే సొమ్ము జమ చేస్తున్నామని అన్నారు. రైతులు వాట్సాప్ ద్వారా పంటను అమ్ముకునే సౌకర్యం కల్పించామని తెలిపారు. రైతులు, మిల్లర్లు, అధికారులతో కమిటీలు ఏర్పాటు చేశామని చెప్పారు. తేమ సమస్యను డయర్లతో ఆరబెట్టడం ద్వారా పరిష్కారం చూపొచ్చన్నారు. ఏ రైస్ మిల్లర్ అయినా రైతులకు సహకరించకుండా ఇబ్బంది పెడితే కఠిన చర్యలకు వెనకాడవద్దని చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రైతులు తమ చుట్టూ తిరగాలని సంస్కృతి మిల్లర్లో కనిపించకూడదని స్పష్టం చేశారు. ధాన్యం సంచుల కోసం ఇబ్బంది పడకుండా లోడింగ్, అన్లోడింగ్ కు ఎక్కువ సమయం పట్టకుండా చూడాలన్నారు. వాహనాలకు GPS విధానం అమలు చేయాలని సూచించారు. వాట్సాప్ ద్వారా కొనుగోలు చేస్తున్నామని చెప్పాం. దాని ఫలితాలు ఎలా ఉన్నాయో చూడాలని అధికారులకు సూచించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ తల్లిని కేంద్ర పెట్రోలియం, సహజవాయు, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి దర్శించుకున్నారు. దేవస్థాన చినరాజగోపురం వద్ద వేద పండితులు, అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి సురేష్ గోపి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ వేద పండితులు సురేష్ గోపికి వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి శేషవస్త్రాన్ని, ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. దేశంలో మహిళలను దేవతలుగా ఆరాధించడం తరతరాలుగా వస్తున్న ఒక సత్సంప్రదాయమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మన్మథరావు అన్నారు. సమాజంలోని ప్రతి మహిళను కాపాడుకోవడం సామాజిక బాధ్యతగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం, మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా బందర్ రోడ్లోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వద్ద మహిళల సమానత్వం 1K వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మన్మథరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలపై వివిధ రూపాల్లో జరుగుతున్న హింసను అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు రాజ్యాంగంలో పొందుపరిచిన కఠినమైన చట్టాలను సరైన రీతిలో మహిళలు వినియోగించుకుని చట్టపరమైన హక్కులను పొందాలని కోరారు. ప్రధానంగా చిన్నారులపై జరుగుతున్న హింస విషయంలో సమాజంలో ప్రతి ఒక్కరూ స్పందించాలని అన్నారు. సమాజంలోని ప్రతి మహిళను కాపాడుకోవటం సామాజిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. మహిళల రక్షణ విషయంలో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తుందని అన్నారు. ఏదైతే యునైటెడ్ నేషన్స్ కాల్స్ ద్వారా ఇప్పుడు మనం ఈ అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నాము. సో ఈ ర్యాలీస్ ఈ 15 రోజులు 16 రోజులు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉందో, ఇదే ప్రకారంగా అన్ని ఆఫీసెస్లో కూడా, ఈవెన్ కలెక్టరేట్లో కూడా ఒక ప్లెడ్జ్ లాగా తీసుకొని ఈక్వాలిటీ గురించి చేపట్టడం జరుగుతూ ఉంది. సో ఇది ఎవరో ఒక్కరు ఏదో ఒక్క స్థలంలో ఏ ఒక్క టైంలో చేసే ఒక కార్యక్రమాలు కాదు. సో ఇది కంటిన్యూస్గా, ఇది సోషల్, ఇప్పుడు పెద్దలు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, ఇది ఒక సామాజిక బాధ్యత. సో ప్రతి ఒక్కరూ ప్రతి చోట ఆలోచించాల్సిన పని ఇది అండ్ ఆచరించాల్సిన పని. సో ఈక్వాలిటీ అంటే మనకు కాన్స్టిట్యూషనల్ రైట్స్, సో ఏదైతే మనకు అష్యూర్డ్ అయ్యిందో కాన్స్టిట్యూషన్ ద్వారా, సో దాన్ని ఫీల్డ్లో అమలు చేసే దాంట్లో ప్రభుత్వమే కాదు, ఆఫీసర్సే కాదు, ఇన్స్టిట్యూషన్సే కాదు, ఇండివిజువల్స్, ఎవరీ సిటిజన్ హ్యాస్ ఎ రైట్, హ్యాస్ ఎ డ్యూటీ to see that these constitutional values are working in the field. For that, obviously, the role of judiciary plays very important role. So, sir, ee karyakramamlo I take liberty to tell sir has completed his successfully
3 continuous years in the court and also highest number of cases delivered, adjudicated by Honorable Sir. So, aa kanata sir ke dakkutundi. Sir, congratulations on that, sir. And also we are aware of your landmark judgments regarding gender equality, sir. We are very honored to have you as our justice. Ee nepathyanlo taking inspiration from sir, we all should work in this direction. And I am very happy. So, pillalu ento chakkaga ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తో సో ఒక మెసేజ్ని పంపిస్తున్నారు. వీఆర్ నాట్ లెస్ దెన్ ఎనీవన్, సో వీఆర్ ఈక్వల్లీ ఏబుల్ టు డెలివర్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సొసైటీ అని. సో ఈ ఒక కాన్సెప్ట్ని, ఈ ఒక పట్టుదలని, ఈ ఒక డెడికేషన్ అయితే ఉందో ఇది సో మనము ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో సో అగైన్ ఐ రిపీటింగ్, ఏ ఒక్కరోజు ఒక్క ప్లేస్ ఒక్కరు కాకుండా ఎవ్రీవేర్ సో ఇది చూడాల్సిన అవసరం ఉంది. సో ఇది ఒక ఎత్తు అయితే జెండర్ ఈక్వాలిటీ, వేర్ డు వి సీ మోర్? నార్మలీ పెద్దలు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు సో ఎవ్రీవేర్ ఇట్ ఇస్, బట్ ఇట్ స్టిల్ మోర్ సో ఇన్ డౌన్ ట్రాడన్ అండ్ రిమోట్ ఏరియాస్, విలేజెస్లో ఇంకా ఎక్కువ కనిపిస్తూ ఉంది. అది అనుకోకుండా ఆచరిస్తూ ఉన్నారు. సో మాకు తెలిసే ఉంది అవర్ హిస్టరీ అండ్ ది కాన్స్టిట్యూషన్ వాల్యూస్ విచ్ వి ఇన్కల్కేటెడ్ నౌ, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇట్స్ ప్రాక్టీస్ ఇంప్లిమెంటేషన్ స్టిల్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ ది కప్ అండ్ లిప్. సో దీనికోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉంది. సో దీనికి విత్ ది సపోర్ట్ ఆఫ్ ద సొసైటీ, విత్ ది సపోర్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ లైక్ ది సేఫ్, సో వీ కెన్ షూర్ ఐ హోప్ సో వీ కెన్ ఏబుల్ టు అచీవ్ దిస్ వెరీ సూన్. Elimination of violence against women. Stop violence against women. No excuse. ఇంతకన్నా నేను వేరే పదాలు చెప్పదలుచుకోలేదు. ఇది నాకు నేనుగా కాకుండా ఒక న్యాయమూర్తిగా మీ అందరికీ ఇస్తున్నటువంటి మాట. తర్వాత ఈ ఇచ్చినటువంటి నాకు సేఫ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ దాంట్లో నేను మీ అందరికీ ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే, ఇక్కడ ఒక మాటలు రాశారండి. ఇక్కడ ఈ పాంప్లెట్లో, ఈ బుక్లో సేఫ్ యొక్క ఉద్దేశాల గురించి చెప్పుకుంటూ వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు, వాళ్ళే కాదు అందరికీ ఉన్నటువంటి బాధ్యతని చెప్పడానికి ఈ 4 మాటలు చెప్తాను. చేయి కలుపుదాం, సమాజంలో సమానతకు బాటలు వేద్దాం, మహిళలపై జరిగే నేరాలకు ముగింపు పలుకుదాం, మహిళల రక్షణ సామాజిక బాధ్యతగా గుర్తింప చేద్దాం. ఈ 4 మాటలు మీకు ప్రత్యేకించి చెప్పుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. హోంగార్డ్స్ తమకు అప్పగించిన బాధ్యతలను నీతి నిజాయితీలతో చిత్తశుద్ధితో నిర్వర్తించి అందరికీ మార్గదర్శకంగా నిలుస్తున్నారని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. హోంగార్డ్స్ తమ విధులను అంకిత భావంతో అందించి ప్రజల యొక్క మన్ననలు పొందుతున్నారని, భవిష్యత్తులో అంకిత భావంతో మంచి సేవా దృక్పథంతో ముందుకు సాగాలని అన్నారు. పోలీస్ శాఖకు వెనుముక వలె విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో హోంగార్డులు పోలీసులతో సమానంగా అన్ని రకాల సేవలను ప్రజలకు అందజేస్తున్నారని తెలిపారు. 62వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా విజయవాడ మహాత్మా గాంధీ రోడ్ లోని సిఆర్ హెడ్ క్వార్టర్స్ నందు నిర్వహించిన హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ కి హోంగార్డులు గౌరవ వందనం సమర్పించి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పేరెడ్ కమాండర్ హోంగార్డ్ 116 ఎన్ సాయి కుమార్ నేతృత్వంలో 62వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని లయబద్ధంగా చక్కటి పేరెడ్ నిర్వహించి పోలీస్ కమిషనర్ కు ఇతర అధికారులకు గౌరవందనం సమర్పించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మన దేశంలో ప్రప్రదంగా 1946వ సంవత్సరంలో బొంబాయిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం సమాజంలో కొంతమందితో పోలీసు వారికి సహాయంగా డాక్టర్లు, ఉన్నత ఉద్యోగులు స్వచ్ఛంద సేవా దృక్పథంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. 1963వ సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన మన రాష్ట్రంలో హోంగార్డ్ వ్యవస్థ ప్రారంభించబడిందని తెలిపారు. ఆనాటి నుండి ప్రజలకు విశేష సేవలు అందజేస్తుందని అన్నారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ నందు మొత్తం 998 మంది హోంగార్డులు ఉన్నారని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, క్రైమ్ నియంత్రణ, సేడి, టాస్క్ ఫోర్స్, పోలీస్ అంతర్గత భద్రత, పోలీసు వాహనాల డ్రైవర్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలందు భద్రత కోసం అనేక టెక్నికల్ కేటగిరీలో పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో హోంగార్డులు పోలీసులతో సమానంగా అన్ని రకాల సేవలను ప్రజలకు అందజేస్తున్నారని తెలిపారు. వరదలు, కరోనా, వినాయక చవితి, దసరా, భవానీ దీక్షలు, విఐపి, వివిఐపి వంటి బందోబస్తులతో ఎంతో క్రమశిక్షణతో విధులు నిర్వహించి ఎన్టీఆర్ జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చారని అభినందించారు. హోంగార్డ్స్ అందరూ మంచి అలవాట్లు అలవర్చుకొని కుటుంబాన్ని బాగా చూసుకోవాలని తెలిపారు. అలాగే మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చక్కని విధులు నిర్వహించాలని సూచించారు. అనంతరం 2025వ సంవత్సరంలో పదవీకాలం పూర్తి చేసుకుని పదవి విరమణ చేయనున్న హోంగార్డులకు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం హోంగార్డ్స్ తరపున
కమాండ్ టి ఆనంద్ బాబు, డిఎస్పీ కేవీఎస్ ఎన్ పరమేశ్వరరావు, హోంగార్డ్స్ ఆర్ఐ సుధాకర్ రెడ్డి కలిసి నగర పోలీస్ కమిషనర్ ఎస్ రాజశేఖర్ బాబుకి మెమోంటోతో సత్కరించారు. చాలని వేతనంతో ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్లకు జీతం పెంచకపోవడం దారుణమని యూనియన్ అధ్యక్షులు బాబా ఫక్రుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల అధికారుల దృష్టికి ఎన్నిసార్లు డిమాండ్లు తీసుకువెళ్లినా అమలు చేయడం లేదన్నారు. ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన యూనియన్ నేతలు ఈ నెల 8 వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామని, లేని పక్షంలో సమ్మెకు దిగటం తప్పదని హెచ్చరించారు. ఇంజనీరింగ్ కు సంబంధం ఉన్న అన్ని విభాగాల సేవలను నిలిపివేస్తామని స్పష్టం చేశారు. మేము గత 25 సంవత్సరాల నుంచి ఎటువంటి కష్టపడుతున్నామంటే ఎప్పుడు వస్తామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. పేరుకు మాత్రం మాకు అదేదో ఎసెన్షియల్ సర్వీస్ అని ఒక మెడల్ వేశారు మాకు మెడలో. దాన్ని మాకు సాకుగా చూపించి మీరు ఏమీ చేయకూడదు, మీరు ఎక్కడికి పోకూడదు అంటున్నారు. అరే బాబు, మా కడుపు కాలిందయ్యా, 25 సంవత్సరాల నుంచి ఇప్పుడు చేస్తామంటే ఇప్పుడు తీసుకుంటున్న జీతం 13,087 రూపాయలు. ఇందులో దాదాపుగా 4,000 రూపాయలు ఇంటి అద్దెకు పోతే 9,000 రూపాయలు. 9,000 రూపాయలతో ఇక్కడ ఎవరైనా జీవించడానికి అవకాశం ఉందండి? ఒక ఫ్యామిలీ 9,000 రూపాయలతో ఒక ఫ్యామిలీ అంటే ఎవరు? భార్య, భర్త, 2 పిల్లలు. ఇంకా అదనంగా వాళ్ళకి ఏమైనా అమ్మా నాన్న ఉంటే వాళ్ళు. ఇక మరీ దౌర్భాగ్యం ఏమంటే ఆ అమ్మా నాన్న ఉన్నారని చెప్పి వాళ్ళకు వస్తున్న పెన్షన్లు, సంక్షేమ పథకాలు తీసేశారు. ఏదో మేము ప్రభుత్వ ఉద్యోగస్తులం అని చెప్పి. ఏమంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే కనీస వేతనం నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న పరిస్థితులు 29,200 రూపాయలు. మరి అది ఇచ్చి మీరు సంక్షేమ పథకాలు తొలగించండి, మేమన్నా వద్దన్నామా? ఇలా కాకున్నట్ల మాకు దాదాపుగా 25 సంవత్సరాలు అన్యాయం జరుగుతూ వస్తూ ఉంటే మొన్న మనం జరిగిన సమావేశాల్లో జనవరిలో మన సమావేశాలు జరిగాయండి గత ప్రభుత్వ హయాంలో. అయ్యా వాళ్ళకి 21,000 ఇచ్చారు. ఎలా ఇచ్చారంటే 15,000 రూపాయలు జీతము, 6,000 రూపాయలు హెల్త్ అలవెన్స్ ఇచ్చారండి. ఆ అలవెన్స్ ఎలా ఇచ్చారప్ప అంటే అదేదో మీరు పారిశుద్ధ్యంగా పనిచేస్తున్నారు, మీ ప్రాణాలు తెగించి పనిచేస్తున్నారు కాబట్టి మీకు ఇచ్చామన్నారు. సరే, వాళ్ళకి ఇచ్చారు, సంతోషం. ఎందుకంటే వాళ్ళు మా సోదరులు, వాళ్ళు చేసే పని మేము ఎవరు చేయరం కాబట్టి ఇచ్చారు. మరి మేము చేసే పని కూడా ఎవరు చేయరు కదా. మేము దాదాపుగా 2022 సంవత్సరం నుంచి ఎప్పుడైతే గత ప్రభుత్వం 22వ సంవత్సరంలో 6,000 రూపాయలు హెల్త్ ఆక్యుపేషన్స్ కింద పారిశుద్ధ్య కార్మికులకు పెంచిందో అప్పటి నుంచి మేము మాకు కూడా 6,000 వర్తింపజేయండి అని చెప్పి 3 సంవత్సరాల నుంచి తిరిగి సాల్ అయిపోయింది. ఇదే ప్రెస్ క్లబ్లో దాదాపుగా 5వ పదం మనము ప్రెస్ మీట్లు ఇచ్చామండి. ఏమని? అయ్యా మాకు ఇలా పెంచండి అని చెప్పి. ఆఖరికి పోతే పోని మా 6,000 ఎట్లా మీరు పెంచలేదు కాబట్టి కనీసం మాకు ఆ సంక్షేమ పథకాలను అమలు చేయండి అని అడిగాం. అవి కూడా ఉన్నవి కూడా తీసేశారండి. సో ఇలా తీసుకున్న ఇప్పటి వరకు కూడా మాకు ఇంకా ఓపిక నశించిపోయి ఈ నెలలో అంటే గత నెల నవంబర్ 25వ తారీఖున మేము ప్రభుత్వ అధికారుల దగ్గరకు వెళ్ళి సమ్మె నోటీస్ ఇచ్చాం. ఏం సమ్మె నోటీస్ ఇచ్చామండి? మాకు కూడా 21,000, 24,000తో పాటు ఒకవేళ మీకు అలా కాని పక్షంలో టెక్నికల్, నాన్ టెక్నికల్గా మాకు 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్గా 24,500 రూపాయలు మాకు జీతాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశామండి. అందుకు వాళ్ళు ఒప్పుకొని సరే చేస్తామన్నారు. లేదంటే ఇలా కుదరదు, ఖచ్చితంగా మాకు మీరు ఈ నెల 8వ తారీఖు లోపల అంటే డిసెంబర్ 8 లోపల మీరు మాతో పిలిచి మాతో చర్చలు జరిపి మా కోరికలను తీర్చని ఎడల మేము ఖచ్చితంగా 8వ తారీఖు నుండి అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఇంజనీరింగ్కు సంబంధం ఉన్న అన్ని విభాగాల సేవలను రాష్ట్రమంతా నిలిపివేసి మరీ ముఖ్యంగా నీటి సరఫరా, వీధి దీపాలు ఈ 2లను నిలిపివేస్తామని చెప్పి హెచ్చరించడం జరిగిందండి. అలాగే హెచ్చరించడంతో పాటు వాళ్ళకు ఆ నోటీస్ కూడా ఇచ్చామండి. ఏమని 2 నోటీస్ ఇచ్చామండి? ఒకటి జీతం పెంపుదల మరియు సమ్మె నోటీస్. 8వ తారీఖు లోపల మీరు పిలిచి మాతో చర్చలు జరిపితే మేము మా సమ్మెను విరమించుకుంటామండి. ఒకవేళ లేని ఎడల మేము ఎంత దూరమైనా వెళ్తామండి. ఖచ్చితంగా దీంట్లో ఎటువంటి తగ్గే ప్రసక్తి అయితే లేదండి. గడిచిన దశాబ్దాల కాలం నుంచి మున్సిపల్ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెకు పిలుపునివ్వడం అనేది జరిగింది. పోయిన నెల 25వ తారీఖు సంబంధిత అధికారులకు సమ్మె నోటీస్ అందడం జరిగినది. ఈ సమ్మె గురించి కార్మికులందరికీ కూడా తెలియజేయడం ఏమనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన కార్మికులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మన ఈ సమ్మెను జయప్రదం చేయాలని, ముఖ్యంగా ఎక్కడా కూడా కొంత సంఘ నాయకులైతేనేమి, మధ్యవర్తులైతేనేమి భయాందోళన గురి చేస్తూ ఉన్నారు. అలాంటిదేది మీరు పట్టించుకోకుండా మన హక్కుల సాధన కోసం మనం పాటుపడుతూ మన సమస్యలు మనమే తీర్చుకోవడానికి మన కార్మికులే ఈ యూనియన్ పెట్టుకోవడం జరిగింది.
మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ భారత ప్రభుత్వం వారు దేశవ్యాప్తంగా గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి గ్రామ పంచాయతీ స్పెషల్ డెవలప్మెంట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారని స్టేట్ ప్రాజెక్టుల ప్రోగ్రాం కోఆర్డినేటర్ గ్రామ పంచాయతీ నేషనల్ డెవలప్మెంట్ అధికారి శ్రీనాథ్ తెలిపారు. ఈ ప్రోగ్రాం 2007 సంవత్సరం నుండి ప్రారంభమైందని అన్నారు. దేశవ్యాప్తంగా 34 గ్రామాల పంచాయతీలను గుర్తించడం జరిగిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 2 గ్రామాలను గుర్తించడం జరిగిందని, ఒకటి కృష్ణా జిల్లాలోని ఉంగుటూరు మండలంలోని తేలప్రోలు, రెండవది ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలంలోని పరిటాల గ్రామంగా గుర్తించినట్లుగా ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న గ్రామ పంచాయతీ స్పాటైల్ డెవలప్మెంట్ GPSDP నేషనల్ ప్రోగ్రామ్ లో దేశం మొత్తం మీద 34 గ్రామాల్లో కృష్ణా జిల్లాలోని తేలప్రోలు ఎన్నుకోవడం జరిగింది. ఈ పథకం కింద గ్రామంలోని జనాభాను దృష్టిలో పెట్టుకుని తాగునీరు, డ్రైనేజీ, విద్యా, వైద్యం, వ్యవసాయ మౌలిక వసతులు, సుందరీకరణ రోడ్లు మొదలగు వసతులను ప్రభుత్వం నుండి వివిధ శాఖల వద్ద నుండి కేటాయించిన నిధులతో ప్రజల అవసరాల మేరకు ప్రజలకు అనుగుణంగా గ్రామాన్ని రూపుదిద్దడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేషనల్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్లు, గ్రామ పంచాయతీ స్టేట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు, జిల్లా పంచాయతీరాజ్ CEO, స్థానిక MPDO సత్యకుమార్, స్థానిక రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు, గ్రామంలోని వివిధ శాఖల అధికారులు పాల్గొని తేలప్రోలు గ్రామ సర్పంచ్ లందిబోర అధ్యక్షతన సమావేశం నిర్వహించి గ్రామ ప్రజలకు అవసరమయ్యే వసతులను ప్రజలను, అధికారులను అడిగి తెలుసుకొని ఎక్కడెక్కడ ఏ పనులు చేపట్టాలో, ఎంత ఖర్చు అవుతుందని నిర్ధారణ రూపొందించి కేంద్ర ప్రభుత్వం స్పాటైల్ డెవలప్మెంట్ కు నివేదిక ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ లం దిబోరా మాట్లాడుతూ గ్రామాన్ని సుందరంగా రూపుదిద్ది గ్రామ ప్రజలకు అవసరమయ్యే అన్ని మౌలిక వసతులు, డ్రైనేజీలు, వాటర్ పార్కు, చెరువులు, రోడ్లు ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి చేస్తామని, రేపు ఢిల్లీలో జరగనున్న రివ్యూ మీటింగ్ హాజరయ్యి మన గ్రామానికి అవసరమైన వసతులు తెలియజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. తేలప్రోలు విలేజ్ స్మార్ట్ విలేజ్గా సెలెక్ట్ అయిందని చెప్పి దేశంలోనే 32 గ్రామాలలో మన జిల్లాకు వచ్చేసి తేలప్రోలు, ఎన్టీఆర్ జిల్లా వచ్చి పరిటాల గ్రామాలు సెలెక్ట్ అయినాయి సార్. దాని మీద ఈరోజు అంతకుముందు ఒకసారి వచ్చారు, ఈరోజు వచ్చారు. ఏ డిపార్ట్మెంట్స్ వచ్చారు, ఏమేమి చూశారు, ఎంతకాలంలో అభివృద్ధి చేస్తారు? నా పేరు శ్రీనాథ్ అండి. నేను స్టేట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఫర్ గ్రామ పంచాయతీ స్పెషల్ డెవలప్మెంట్ ప్లాన్, కమిషనర్ పంచాయతీరాజ్ ఆఫీస్లో పనిచేస్తున్నాను. సో ముఖ్యంగా ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ భారత ప్రభుత్వం వారు దేశవ్యాప్తంగా గ్రామాలని సమగ్రంగా అభివృద్ధి చేయ నిమిత్తం గ్రామ పంచాయతీ స్పెషల్ డెవలప్మెంట్ ప్లాన్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది 2020 సంవత్సరంలో ప్రారంభమైందండి. దేశవ్యాప్తంగా 34 గ్రామ పంచాయతీలను గుర్తించారు 14 రాష్ట్రాల్లో. అందులో 2 గ్రామ పంచాయతీలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఒకటి కృష్ణా జిల్లాలో ఉన్న తేలప్రోలు మరియు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న పరిటాల గ్రామ పంచాయతీ. సో 2020 నుండి కార్యక్రమం కొనసాగుతున్నా కూడా కొన్ని కారణాల వల్ల ముందుకు సాగలేదు. సో మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ వారి ఆదేశాల ప్రకారం ఈ పైలట్ ప్రాజెక్ట్ అంటే ఈ 34 గ్రామ పంచాయతీలు కూడా పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా ఎంపిక చేయబడ్డాయి. త్వరితగతిన ఈ స్పెషల్ ప్లానింగ్ ప్రక్రియను పూర్తి చేయ నిమిత్తం మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇదంతా కూడా పంచాయతీరాజ్ శాఖ మరియు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ మరియు జిల్లా అధికారులు వీరందరి సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. సో ఈరోజు ఈ గ్రామానికి సంబంధించిన అవసరాలని స్పెషల్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నుండి వచ్చిన ప్రొఫెసర్స్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గ్రామస్తులకు మరియు ప్రజాప్రతినిధులకు వివరించడం జరిగింది. అలాగే గ్రామ ప్రజలు కూడా కొన్ని సూచనలు చేశారు. వాటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకొని స్పెషల్ డెవలప్మెంట్ ప్లాన్ని మేము పూర్తి చేస్తాము. అలాగే దీని నిమిత్తం ఒక చిన్న సర్వే కూడా గ్రామంలో నిర్వహించబడుతుంది. దీనికి అందరూ గ్రామస్తులు సహకరించవలసిందిగా కోరుచున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఈ గ్రామ పంచాయతీని అభివృద్ధి పరచడం. దాదాపుగా ఇది 7 నుండి 10 సంవత్సరాలు మనం అవసరాలకు సరిపడా ఈ ప్రక్రియను మనం ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ. గన్నవరం విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు వద్ద బుల్లెట్ కలకలం రేపింది. కేఎల్ యూనివర్సిటీ నుండి ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి ఆర్య అనే విద్యార్థి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ వద్ద విద్యార్థి బ్యాగ్ లో 2 బుల్లెట్లు పోలీసులు గుర్తించారు. బుల్లెట్లు స్వాధీనం చేసుకుని గన్నవరం పోలీస్ స్టేషన్ కు అతను తరలించారు. ఈ సందర్భంగా గన్నవరం సిఐ బివి శివప్రసాద్ మాట్లాడుతూ కేఎల్ యూనివర్సిటీలో ఆర్య అనే యువకుడు బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నాడని అన్నారు.
ఉదయం ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు వచ్చాడని తనిఖీలో ఆర్య బ్యాగ్ లో 2 బుల్లెట్లు గుర్తించారని తెలిపారు. యువకుడిది హర్యానాలోని పానిపట్టు అని, ఆర్య తండ్రికి అనుమతులు ఉన్న రివల్వర్లోని బుల్లెట్ గా చెబుతున్నాడని అన్నారు. గత జులైలో హర్యానా నుండి వచ్చే సమయంలో తండ్రి బ్యాగ్ తో వచ్చినట్లుగా నిందితుడు చెప్తున్నాడని, కేసు నమోదు చేసి గన్నవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. విజయవాడ నుంచి ఢిల్లీకి వెళ్ళే ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ఒక ప్యాసింజర్ దగ్గర ఆమ్యునేషన్స్ దొరికినాయని చెప్తే అక్కడ సెక్యూరిటీ చెక్, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్ దగ్గర ఆమ్యునేషన్ ఉన్న ఆయన దగ్గర ఆమ్యునేషన్ దొరికినాయని చెప్పేసి మాకు సెక్యూరిటీ ఆఫీసర్ ఎయిర్పోర్ట్ నుంచి మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన రిపోర్ట్ మీద మేము ఆ అబ్బాయిని వెరిఫై చేస్తే ఆ అబ్బాయి పేరు ఆర్య. తను ఇక్కడ హర్యానా చెందినవాడు, హర్యానా పానిపట్టుకు చెందినవాడు. ఆయన అక్కడి నుంచి కేఎల్ మన ఏపీకి వచ్చి కేఎల్ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ కంప్యూటర్ సైన్సెస్ చదువుతున్నట్లుగా చెప్పాడు. అయితే ఈ ఆమ్యునేషన్ 2 ఆమ్యునేషన్స్ ఉన్నాయి, 2 బుల్లెట్స్. దాని గురించి అవి నీ దగ్గర ఎందుకు ఉన్నాయని అడిగితే తను ఏం చెప్తున్నాడంటే వాళ్ళ ఫాదర్ లైసెన్స్ హోల్డర్, గన్ లైసెన్స్ హోల్డరు, అలాగే ఆయన అక్కడ సెక్యూరిటీగా చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే మరి ఆయన దగ్గర ఉండాలి కదా, మీ దగ్గర ఎందుకు అని అడిగితే ఆయన మొన్న జూలైలో వచ్చినప్పుడు వాళ్ళ ఫాదర్ బ్యాగ్ తీసుకొని రావడం జరిగింది. సో ఒకవేళ అందులో పొరపాటున వాళ్ళ ఫాదర్ వాడే బ్యాగ్ కాబట్టి అందులో ఏమన్నా ఉండొచ్చు సార్ అనేసి చెప్తుంది. దీని మీద మేము అంటే యాక్చువల్గా ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం లైసెన్స్ హోల్డర్ క్యారీ చేయొచ్చు, కానీ లైసెన్స్ హోల్డర్ కాని వ్యక్తి, ఏదో ఆయన కొడుకు కావచ్చు, బంధువు కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కూడా లైసెన్స్ లేని వ్యక్తి ఎవరు కూడా ఆర్మ్స్ కానీ ఆమ్యునేషన్ కానీ క్యారీ చేయడానికి వీళ్ళదే చట్ట విరుద్ధము. సో దాని మీద మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాస్తవాలు ఏంటి, ఆయన చెప్పిన మాటలు ఎంతవరకు కరెక్టు, నిజంగా వాళ్ళ నాన్నగారు లైసెన్స్ హోల్డరా కాదా, నిజంగా అలా జరిగిందనే దాని మీద విచారించాము. వాళ్ళ ఫాదర్ని పిలిపిస్తున్నారు సార్? వాళ్ళ ఫాదర్ని కూడా పిలిపిస్తాము. ఆయన డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేయాలి. ఇందులో ఒకటి వాడిన బుల్లెట్ లాగా ఆ రెండిట్లో కూడా ఒకటి చిన్నది అంటే మిస్ఫైర్ అయిపోయింది. ప్రతి ఒక్కరు భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు వినియోగించుకోవాలని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. కామన్ సైట్ లో అన్యాయకరంతమైన పరిస్థితి ఉందని, భూములు కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రెవెన్యూ పరిధిలో ప్రతి సమస్యలకు ఈ రెవెన్యూ సదస్సులో పరిష్కారం లభిస్తుందని అన్నారు. బాపులపాడు మండలంలోని విజయవాడ రూరల్ మండలం గోడవల్లి గ్రామం నందు రెవెన్యూ సదస్సులను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించి అంబేద్కర్ దేశానికి మార్గదర్శకులుగా నిలిచారని అన్నారు. 1952వ సంవత్సరంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన హిందూ యాక్ట్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టగా విసిగిపోతే రాజ్యాంగం రాసిన ఆయనే రాజీనామా చేసిన పరిస్థితి ఉందన్నారు. సాంప్రదాయాలు, సంస్కృతి ఉన్న ఏకైక దేశం మన భారతదేశం అని అన్నారు. స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు చట్టాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఆచరించాలని అన్నారు. తన చెల్లి షర్మిలకు రావాల్సిన ఆస్తిలో వాటా ఇవ్వాలని సూచించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయం నందు ప్రజావేదికలో తాను పాల్గొంటే అధిక శాతం భూ వివాదాలపైనే ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం తీరు కారణంగా రెవెన్యూ సమస్యలు ఎక్కువయ్యాయని చెప్పారు. ఈరోజు బాపులపాడు మండలం బాపులపాడులో పాల్గొని ఇప్పుడు విజయవాడ రూరల్ మండలం గోడవల్లి గ్రామసభ కావడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ మంగళగిరి ఆఫీసులో గ్రీవియన్సెస్ తీసుకునే దానికి మేము ఎప్పుడన్నా గ్రీవియన్స్కి వెళ్ళినా నేను వెళ్ళిన రోజు 648 అప్లికేషన్స్ వస్తే 468 కేవలం ఈ భూ తగాదాల గురించి రికార్డ్స్ అన్ని ట్యాంపర్ చేశారనో ఏదో ఒక కారణంతో ఎంక్రోచ్మెంట్లు అయినా ల్యాండ్ ఇష్యూలో చెప్పిన పరిస్థితి. గన్నవరం ఆఫీసులో కూడా ఇలాంటి ల్యాండ్ సమస్యలు వచ్చిన పరిస్థితి. గతంలో గత 10 సంవత్సరాల్లో గన్నవరంలో రికార్డులు ట్యాంపర్ అయిన పరిస్థితి మీడియా సోదరు మీకు కూడా తెలిసిన విషయం. ఎంఆర్ఓలుగా పనిచేసిన వాళ్ళల్లో కొంతమంది, అందరూ కాదు, కొంతమంది అధికారులు, 1-2 అధికారులు రికార్డులు ట్యాంపర్ చేశారని, మార్చారని ఇలాంటి అభియోగాలు గన్నవరంలో ఎక్కువ పరిస్థితి. ఈ రెవెన్యూ రికార్డులు అన్నీ సరిచేయడానికి ఆరుగాలం కష్టపడి రైతు సోదరులు కానీ, ప్రజలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ఏదైనా ల్యాండ్కి సంబంధించిన ఏ సమస్యల మీదైనా ప్రొహిబిటెడ్ అని కానీ ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది. ఈ రాబోయే కాలంలో ఈ రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తే ఇది మంచి ప్రభుత్వం అని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీనే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అదర్ పార్టీస్ కూడా చెప్పే పరిస్థితి రాబోతుంది. అన్ని రెవెన్యూ సమస్యలు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. గత ప్రభుత్వం అన్నీ చేసిన పరిస్థితి. ఇవాళ మహానుభావుడు అంబేద్కర్ గారి వర్ధన సందర్భంగా ఆ మహానుభావుడికి నివాళులు అర్పిస్తూ, అలాగే ఆయన రాజ్యాంగం రాసిన ఆయన 1952లో హిందూ యాక్ట్ బిల్ పెడితే అది లోక్సభలో వీగిపోతే ఆయన రాజీనామా చేయాలని రాజ్యాంగంలో ఎక్కడ లేకపోయినా
సాంప్రదాయాలు సంస్కృతి ఉన్న దేశం కాబట్టి నేను పెట్టిన బిల్లు పాస్ అవ్వలేదు అనే ఉద్దేశంతో ఆయన రాజీనామా చేసిన పరిస్థితి. ఆయన హిందూ యాక్ట్ బిల్లులో ఆ స్త్రీలకు కూడా ఆస్తిలో హక్కు కల్పించాలని కూడా ఉన్న ఒక పాయింట్ ఉన్న పరిస్థితి. తర్వాత ఎన్టీ రామారావు 1985లో 80 తర్వాత పెళ్ళైన ఏ ఆడబిడ్డకైనా ఆస్తిలో సమాన హక్కు ఇమ్మని హక్కులు తీసుకొచ్చిన పరిస్థితి, చట్టం చేసిన పరిస్థితి. కానీ ఆ చట్టాన్ని కూడా గత ముఖ్యమంత్రి గారు అమలు చేయకపోవటం దారుణంగానే భావిస్తున్నాం. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి అంతకుముందు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన బిడ్డకి ఇంకో బిడ్డకి ఆస్తి ఇవ్వకుండా చేయడం బాధాకరం. రాజ్యాంగాన్ని, చట్టాలని గత ముఖ్యమంత్రి గారు ఫాలో అవుతే మంచిదని చెప్తూ, అలాగే ఈ కామన్ సైట్లు అనేకరంతమైన పరిస్థితి. జిల్లా కలెక్టర్కి లెటర్లు పెట్టాం గతంలోనే, అలాగే ఎంఆర్ఓకి చెప్పాం. కామన్ లేఅవుట్లో కానీ కామన్ ఫ్లాట్స్ కానీ ప్రభుత్వ భూములని అన్యాక్రాంతంగా కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే. దాని మీద ఉక్కుపాదం మోపుతాం. ల్యాండ్ గ్రాబింగ్లు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుదరని పరిస్థితి. ల్యాండ్ మీద ఫ్యూచర్లో ఏ రకమైన సమస్యలు ఉన్న రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. వైసీపీ హయాంలో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ అధినేత కన్నాటి వెంకటేశ్వర మెడపై కత్తిపెట్టి కాకినాడ సీపోర్ట్ సీజులోని సుమారు 4,689 కోట్ల విలువైన వాటాలను కరుచౌకగా కొట్టేసిన కేసులో ఏవన్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ అధికార ప్రతినిధి ఏపీ సిఏసిడిఏ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి ధ్వసమెత్తారు. ఈ వ్యవహారానికి కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి అని ఎఫ్ఐఆర్ లో ఆయన పేరును చేర్చాలని సీఎని డిమాండ్ చేశారు. జగన్ విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయన్నారు. ప్రపంచంలో ఎవరైనా 2,000 కోట్ల ఆస్తిని 12 కోట్లకు 2,689 కోట్ల విలువైన షేర్లను 494 కోట్లకే కరుచౌకగా విక్రయిస్తారంటూ ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధికార ప్రతినిధి ఏపీ సిఏసిడిఏ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8,320 ఎకరాల విస్తీర్ణంతో రాష్ట్రంలో శ్రీ సిటీ తర్వాత పెద్దదైన కాకినాడ సైజుపై జగన్ రెడ్డి కళ్లు పడ్డాయన్నారు. అంతే తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడు సోదరుడు అరవిందో ప్రతినిధి శరత్ చంద్ర రెడ్డిలతో కలిసి కేవీ రావును బెదిరించారని తెలిపారు. దేశంలో ఎక్కడా 29,000కు దొరకదని, ఒక్క కాకినాడ సైజులోనే అంత తక్కువకు ఎలా వచ్చిందని నిలదీశారు. ప్రముఖ కన్సల్టెంట్ రోహిత్ చతుర్వేది 2020 మార్చి 31న ఇచ్చిన నివేదిక ప్రకారం కాకినాడ సైజులో ఎకరం ధర 50.24 లక్షలు. ఇందులో కేవీ రావు వాటా 2,000 కోట్లకు పైనే. దీన్ని 12 కోట్లకు కొట్టేశారన్నారు. 2020 అక్టోబర్ 12న అగ్రిమెంట్ చేసుకుని 2021 మార్చి 31న అంటే 6 నెలల తర్వాత చెక్ పేమెంట్ చేస్తారన్నారు. ఇదంతా బెదిరించి లాక్కోవటం కాదా అని ప్రశ్నించారు. ఈ దోపిడీతో జగన్ గ్యాంగుకు 1900 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. జగన్ రెడ్డి ఆదేశాలతోనే విజయసాయిరెడ్డి, శరత్ చంద్ర రెడ్డి, విక్రాంత్ రెడ్డి ఈ దుర్మార్గానికి తెరలేపారని ఆయన దుయ్యబట్టారు. కాకినాడ సెస్ 8,320 ఎకరాలు. ఎంత? 8,320 ఎకరాలు కాకినాడ సెజ్ విస్తరణ. పెద్ద ఏరియా. వన్ ఆఫ్ ది, నాకు తెలిసి శ్రీ సిటీ తర్వాత కాకినాడ సెజ్ చాలా పెద్దది ఆంధ్ర రాష్ట్రంలో. ఈ సెజ్ మీద జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడ్డాయి. విక్రాంత్ రెడ్డి, విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు శరత్ చంద్రారెడ్డి. ఎవరి శరత్ చంద్రారెడ్డి? మన పొట్టోడు వియంకుడు అన్న. ఏ పొట్టోడు? పొట్టి సారాయి రెడ్డి అల్లుడు అన్న. ఇదే శరత్ రెడ్డి తీహారు జైల్లో 6 నెలలు ఉండేసి వచ్చాడు లిక్కర్ స్కామ్లో. ఇంకెవరు? ది గ్రేట్ విజయసాయి రెడ్డి, ఎంపీ పొట్టి సారాయి రెడ్డి కూడా ఈరోజు ఈ ఎఫ్ఐఆర్లో పెట్టారు. ఎందుకు పెట్టారు? ఎందుకంటే అరబిందో అనే కంపెనీ, ఏ కంపెనీ దీంట్లో వాటా కొనిందో ఆ అరబిందో వియంకుడు విజయసాయి రెడ్డి, పొట్టి సారాయి రెడ్డి కాబట్టి అని మీకు అందరికీ మనవి చేస్తున్నా. కత్తులు పెట్టారు, గన్నులు పెట్టారు, బెదిరించారు, మీటింగులు పెట్టారు, ఇంటికి రమ్మన్నారు ఆ కేవీ రావు గారిని. కేవీఆర్ గ్రూప్ అంటాం వాళ్ళని. ఆ కేవీ రావుని ఇంటికి రమ్మన్నారు. ఆ విషయం ఏ విధంగా వీళ్ళు ఆ షేర్స్ దొబ్బేశారో అది నేను కాకినాడ సీపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడతా. ప్రస్తుతానికి కాకినాడ సెజ్ గురించి మాట్లాడతాం. ఓకే, కాకినాడ సెజ్ 320 ఎకరాలు ఎంతకు కొన్నారో తెలుసా? వాటా
కేవీ రావు వాటా దాంట్లో 48.74%లో ఆయనకి ఆల్మోస్ట్ 2011 ఎకరాలు 4011 ఎకరాలు కేవీ రావు గారి కేవీఆర్ గ్రూప్కి ఉంది. ఈ 4000 ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా? గెస్ చేయండి. 12 కోట్ల రూపాయలు. 4011 ఎకరాలు 12 కోట్ల రూపాయలకి బెదిరించి, తుపాకీ పెట్టి బెదిరించి ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బులు 4000 ఎకరాలు కొట్టేశాడనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. దీనికి పేమెంట్ ఎట్ట చేశారు తెలుసా? మీరు బిత్తరపోతారు. చెక్ పేమెంట్ చేశారు. ఏది? 12/10/2020లో అగ్రిమెంట్ చేసుకొని 31/3/2021 అంటే 6 నెలల తర్వాత చెక్ పేమెంట్ ఇస్తారా 12 కోట్లకి? ఏందయ్యా ఈ ఆశ్చర్యం అని అడుగుతున్నాం. అసలు ఏమి జరుగుతుంది? 12 కోట్లు 4000 ఎకరాలు తీసుకోవడం ఏంది? 12 కోట్లు డబ్బులు చెక్ పేమెంట్ ఇవ్వడం ఏంది? ఆ చెక్ జూన్లో వేసుకోమని మార్చి డేట్ వేసి జూన్లో పేమెంట్ చేయడం ఏంది? 6 నెలలు అంటే మీరు అగ్రిమెంట్ చేసుకొని 4011 ఎకరాలు 12 కోట్ల రూపాయలకి అగ్రిమెంట్ చేసుకొని మీరు 6 నెలల తర్వాత చెక్ క్లియర్ చేసిస్తారా 12 కోట్లకి? ఈరోజు మేము అడుగుతున్నాం, ఇది దోపిడీ కాదా అని మేము అడుగుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్లు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బంది పెడుతున్నారని తెలిస్తే తానే స్వయంగా అక్కడికి వెళ్తాను అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర పెట్రోలియం పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి. స్వాగతం పలికిన ఆలయ అధికారులు. మహిళలకు భద్రత కల్పించడం సామాజిక బాధ్యతన్న జస్టిస్ మన్మథరావు. తమ హక్కుల పట్ల మహిళలకు అవగాహన అవసరమని వ్యాఖ్య. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.